Welcome to my channel Learn and Grow. Our topic is a transmission line. Transmission line is a conductive method of guiding electrical energy from one place to another place. So simple ga cheppali ante transmission line anedi enti ante electrical energy ni one place nunchi another place ki transfer చేస్తుంది. In communication, these transmission lines are used as link between an antenna and a receiver. సో కమ్యూనికేషన్ సిస్టమ్స్లో ఏంటంటే ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి ఒక లింక్గా యాక్ట్ చేస్తున్నాయి బిట్వీన్ యాంటీనా అండ్ రిసీవర్. సో ట్రాన్స్మిషన్ లైన్స్ టైప్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ప్యారలల్ వైర్ ఆర్ ఓపెన్ వైర్, సెకండ్ వన్ కోయాక్సియల్ కేబుల్, థర్డ్ వన్ వేవ్ గైడ్. ఫస్ట్ వన్ ప్యారలల్ వైర్. It consists of 2 or more conductors separated by air or a dielectric. సో ప్యారలల్ వైర్స్ అంటే ఏంటి అంటే 2 or more కండక్టర్స్ అనేవి ఎయిర్ ఆర్ డైఎలక్ట్రిక్ మెటీరియల్తో సెపరేట్ చేయడాన్ని ఏమంటామంటే ప్యారలల్ వైర్స్ అంటాం. ఎగ్జాంపుల్ టెలిఫోన్ లైన్స్, పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ యూజింగ్ పోల్స్. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ ప్యారలల్ వైర్స్కి టెలిఫోన్ లైన్స్ అవ్వచ్చు, లేదంటే పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ అవ్వచ్చు. సెకండ్ వన్ కోయాక్సియల్ లైన్స్ consists of a central conductor, an insulating layer that is dielectric, and an outer conductor shield. సో ఈ కోయాక్సియల్ కేబుల్స్ ఆర్ లైన్స్ అనేవి ఏంటంటే మిడిల్లో కండక్టర్ ఉంటుంది అండ్ ఇన్సులేటింగ్ లేయర్ అంటే డైఎలక్ట్రిక్ లేయర్ ఉంటుంది అండ్ అవుటర్ కండక్టర్ వచ్చేసి షీల్డ్ అంటాం, షీల్డ్. సో టోటల్ 3 మెటీరియల్స్ ఉంటాయి. యూజ్డ్ ఫర్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ లైక్ టీవీ కేబుల్స్ ఆర్ ఇంటర్నెట్ కేబుల్స్. సో ఈ కోయాక్సియల్ కేబుల్స్ అనేవి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ దగ్గర, అంటే టీవీ కేబుల్స్ అండ్ ఇంటర్నెట్ కేబుల్స్లో యూజ్ చేస్తాం. లాస్ట్ వన్ వేవ్ గైడ్స్, హలో మెటాలిక్ ట్యూబ్స్ దట్ క్యారీ మైక్రోవేవ్ సిగ్నల్స్. సో హలో మెటాలిక్ ట్యూబ్స్ తీసుకుంటే అంటే వేవ్ గైడ్స్ ఏవైతే ఉన్నాయి, వేవ్ గైడ్స్ అనేవి సిల్వర్తో ప్రిపేర్ చేస్తాం. సో ఈ హలో మెటాలిక్ ట్యూబ్స్ అనేవి మైక్రోవేవ్ సిగ్నల్స్ని క్యారీ చేస్తాయి. ఎగ్జాంపుల్ మైక్రోవేవ్ ఓవెన్స్, శాటిలైట్ కమ్యూనికేషన్, రాడార్స్. సో ఎక్కువ వేవ్ గైడ్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తామంటే మైక్రోవేవ్ ఓవెన్స్లోని, శాటిలైట్ కమ్యూనికేషన్స్ అండ్ రాడార్స్లో యూజ్ చేస్తాం.